లైఫ్లో మనం ఎంత సంపాదించినా హెల్తీగా లేకపోతే హ్యాపీగా ఉండలేము. అందుకే అందరూ హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తూ ఉంటారేమో. ప్రస్తుతం ఈ కరోనా వైరస్ వరల్డ్ని మొత్తం కకావికలం చేస్తోంది. ఇలాంటి వైరసెస్ని ఎదుర్కోవడానికి మనకి స్ట్రాంగ్ ఇమ్యూనిటీ పవర్, మంచి హెల్తీ హ్యాబిట్స్ చాలా అవసరం. మన ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ చేసే మంచి ఫుడ్ హ్యాబిట్స్ గురించి, మన లైఫ్ స్టైల్ని హెల్తీగా మార్చగలిగే 6 సింపుల్ టిప్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్ స్టూడియో. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ స్టే ట్యూన్ టు ద టాపిక్. మన లైఫ్ స్టైల్ని హెల్తీగా మార్చగలిగే 6 సింపుల్ టిప్స్లో ఫస్ట్ అండ్ బెస్ట్ టిప్ మెడిటేషన్. మీకు తెలుసా, మనం చేసే పని యొక్క బెనిఫిట్స్ మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆ పని చేయాలి అనే ఇంట్రెస్ట్ మనలో క్రియేట్ అవుతుంది. ఫస్ట్, బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ తెలుసుకుందాం. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మన ఫోకస్ ఎబిలిటీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన మెమరీ పవర్ పెరుగుతుంది, మనలో పాజిటివ్ ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి, ఎమోషన్స్ మీద కంట్రోల్ వస్తుంది, మనలో హీలింగ్ పవర్ పెరుగుతుంది, ఇంకా మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా హెల్తీగా మారుతుంది. వీటితో పాటుగా మనలో ఉన్న స్ట్రెస్, యాంగ్జైటీ దూరం అవుతాయి, పెయిన్ తగ్గుతుంది, డిప్రెషన్ పోతుంది, కన్ఫ్యూజన్ తగ్గుతుంది, ఇంకా లోన్లీనెస్ ఫీలింగ్ కూడా దూరం అవుతుంది. వాట్ ఈజ్ మెడిటేషన్? ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం ఎక్సర్సైజ్, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి చేస్తూ ఉంటాం. అదేవిధంగా మెంటల్ స్ట్రెంగ్త్ కోసం మెడిటేషన్ అనేది మైండ్కి ఒక ఎక్సర్సైజ్. హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒకటి థింక్ చేస్తూ, డేటా ప్రాసెస్ చేస్తూ, చుట్టుప్రక్కల ఉన్న వాటిని సెన్స్ చేస్తూ ఉంటుంది. మెడిటేషన్ అనేది వీటన్నిటి నుంచి కాస్త రెస్ట్ ఇస్తూ, రిలాక్స్ చేస్తూ ఫోకస్ని పెంచుతుంది. కంటిన్యూస్ ప్రాక్టీస్తో మన మైండ్ అండ్ బాడీని క్లియర్, రిలాక్స్ అండ్ ఫోకస్ స్టేట్కి తీసుకువెళ్ళొచ్చు. వేర్ టు మెడిటేట్? డిస్టర్బెన్సెస్ లేకుండా క్వైట్ అండ్ కామ్గా, కూల్ అండ్ రిలాక్స్గా ఉన్న మీకు కంఫర్టబుల్ ప్లేస్ ఏదైనా మెడిటేషన్ ప్రాక్టీస్ కోసం సెలెక్ట్ చేసుకోవచ్చు. బెస్ట్ టైం టు మెడిటేట్? ఎర్లీ మార్నింగ్స్, ఎర్లీ ఈవినింగ్స్ మెడిటేషన్కి చాలా బెస్ట్ టైం. ఈ టైంలో మన మైండ్ కూడా రిలాక్స్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. హౌ మచ్ టైం టు మెడిటేట్? స్టడీస్ చెప్తున్న ప్రకారం యావరేజ్గా 20 to 30 minutes పర్ డే మెడిటేషన్ చాలా మంచిది. ఇన్ కేస్ బిగినర్స్ అయితే 2 to 5 minutesతో స్టార్ట్ చేసి స్లోగా 30 minutes టైంకి రీచ్ అవ్వడం, ప్రాక్టీస్ చేయడం బెస్ట్. సో మన లైఫ్లో మెడిటేషన్ అనేది ఒక పార్ట్గా చేసుకుని ఈ బెనిఫిట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ మన లైఫ్ని చాలా హెల్తీగా మార్చుకోవచ్చు. హియర్ ఈజ్ ద సెకండ్ టిప్, ఎక్సర్సైజ్ డైలీ. ఫస్ట్ మనం బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, బోన్స్ అండ్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మన ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, హార్ట్ డిసీజెస్ రిస్క్ తగ్గిస్తుంది, స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా మన స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫిజికల్ బాడీ ఫిట్ అండ్ యాక్టివ్గా మెయింటైన్ చేయడం కోసం మనకి డైలీ ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. మెయిన్గా సిస్టమ్స్ ముందు ఎటు కదలకుండా కూర్చుని వర్క్ చేసేవారు ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీస్ ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం డే అంతా యాక్టివ్గా ఉంటూ మన వర్క్స్ కూడా ఈజీగా అండ్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ జిమ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, స్పోర్ట్స్, సింపుల్ ఎక్సర్సైజెస్, బాడీ స్ట్రెచెస్ ఏదైనా ఒకటి డైలీ యాక్టివిటీగా ప్లాన్ చేసుకోండి. మీకు ఇవి పాసిబుల్ అవ్వకపోతే మినిమం 30 minutes వాకింగ్ అయినా చేయండి. స్లోగా 5 minutesతో వాక్ స్టార్ట్ చేసి 10 minutes, 15 minutes, 20 minutes, 30 minutes వరకు రీచ్ అవ్వండి. అవర్ టేస్టీ థర్డ్ టిప్, బ్యాలెన్స్డ్ డైట్. మన డాక్టర్స్, డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ మనం హెల్తీగా ఉండడం గురించి మనకి ప్రాపర్ డైట్ ప్లాన్ చేసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా హెల్తీ డైట్ లేదా బ్యాలెన్స్డ్ డైట్ గురించి చెప్తూ ఉంటారు. ఇంకా డైట్ చార్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా. ఫస్ట్, బెనిఫిట్స్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ గురించి తెలుసుకుందాం. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల బాడీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, హార్ట్ అండ్ బ్రెయిన్ హెల్తీగా ఉంటాయి, మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, బోన్స్ అండ్ టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా హెల్తీగా మారుతుంది, బెటర్ అండ్ పీస్ఫుల్ స్లీప్ ఉంటుంది, ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్? బ్యాలెన్స్డ్ డైట్ అంటే
మన బాడీకి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్, విటమిన్స్ అండ్ వాటర్ కావాల్సినంత క్వాంటిటీ రోజు మనం తీసుకునే ఆహారంలో ప్లాన్ చేసుకోవడం. ఇలా అన్నీ ప్రాపర్గా తీసుకోవడం ద్వారా మనం చాలా హెల్తీగా ఉంటాం. మనం తీసుకునే ఆహారంలో వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ ఫుడ్స్, రెగ్యులర్ అండ్ సీజనల్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, ఇంకా నాన్ వెజ్ తీసుకునేవారు నాన్ వెజ్, అన్నీ ప్రాపర్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉండడం కోసం ఎటువంటి ఫుడ్ అవసరం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనం తీసుకునే ఫుడ్లో విటమిన్స్ ఎక్కువగా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. లైక్ విటమిన్ ఏ, బి, సి, ఈ, కే, ఇంకా జింక్, ఐరన్, సెలీనియం, ఇవన్నీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా మారుస్తాయి. ఈ విటమిన్స్ అన్నీ ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఎక్కువగా ఉంటాయనేది తెలుసుకుందాం. విటమిన్ ఏ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గీ, పన్నీర్, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, మ్యాంగో, పపాయ, ఆప్రికాట్స్ అండ్ క్యాబేజ్. వీటి అన్నిటిలో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి, బనానా, స్ట్రాబెర్రీ, అవకాడోస్, మిల్క్, మీట్, ఫిష్, వీటన్నిటిలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, ఆరెంజ్, గ్రేప్స్, లెమన్, గోవా, మ్యాంగో, పొమోగ్రనేట్, గార్లిక్, జింజర్, కివి, ఇంకా రెడ్ బెల్ పెప్పర్స్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఈ, డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం, వాల్నట్స్, డేట్స్, పీనట్స్, సన్ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ తీసుకునేవారు ఫిష్ అండ్ క్రాబ్స్ ప్రిఫర్ చేయొచ్చు. జింక్, శనగలు, పెసలు, అలసందల్లో ఎక్కువగా ఉంటుంది. ఐరన్, పాలకూరలో ఎక్కువగా ఉంటుంది. సెలీనియం, మ్యాక్సిమం అన్ని వెజిటేబుల్ ఫుడ్స్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ మన ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన ఇమ్యూనిటీ పవర్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు ఎటువంటి వైరస్ వచ్చినా బాడీ వాటితో ఫైట్ చేసి మన సేవ్ చేస్తూ ఉంటుంది. లెట్స్ చెక్అవుట్ అవర్ ఫోర్త్ టిప్, ఎమోషనల్ బ్యాలెన్స్. మీకు తెలుసా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ వయలిన్ చాలా బాగా ప్లే చేసేవారు. ఆయన తన రీసెర్చ్ వర్క్లో ఎప్పుడైనా స్ట్రక్ అవ్వాలనిపిస్తే వయలిన్ ప్లే చేసేవారట. ఇలా బ్రేక్ తీసుకుని ఒక కొత్త పని చేయడం వల్ల తన రీసెర్చ్ వర్క్కి చాలా హెల్ప్ అవ్వేదని, కొత్త ఐడియాస్ వచ్చేవని, ఇంకా తన మైండ్కి రిలాక్స్, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండేదని చెప్పేవారు. సో ఫ్రెండ్స్, ఎమోషన్స్ అంటే సింపుల్గా మన ఫీలింగ్స్. మన లైఫ్లో ఎదురవ్వే సిచ్యువేషన్స్ని బట్టి మనకి సంతోషం, కోపం, బాధ, భయం, ఆశ్చర్యం, చిరాకు కలుగుతూ ఉంటాయి. ఈ ఎమోషన్స్లో ఏది ఎక్కువైనా లేక తక్కువైనా మన లైఫ్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయలేము, ఇంకా మెంటల్లీ డిస్టర్బ్ అవుతాం. ఈ ఎమోషన్స్లో కోపం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చూద్దాం. పెద్దవారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, తన కోపమే తన శత్రువు అని. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుని చిరాకు పడేవారు ప్రశాంతంగా ఉండలేరు, సంతోషంగా గడపలేరు. అతని కోపం వల్ల ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా అతని కోపం వల్ల వారికి కావాల్సిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మధ్య దూరం కూడా పెరుగుతుంది. అందుకని ఈ ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయాలి అంటే ఎవ్రీడే మన రొటీన్ వర్క్ నుండి కొంచెం టైం బ్రేక్ తీసుకుని ఒక కొత్త వర్క్ బ్రెయిన్కి అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని రిలాక్స్ చేయగలిగే హ్యాబిట్ ఏదైనా సరే, లైక్ గార్డెనింగ్ చేయడం, మ్యూజిక్ వినడం, పెయింటింగ్ వేయడం, పజిల్స్ సాల్వ్ చేయడం, ఫోటోగ్రఫీ నేర్చుకోవడం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం, క్రాఫ్టింగ్ ఐడియాస్ ట్రై చేయడం, న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడం, స్టోరీస్ లేదా సాంగ్స్ రాయడం, బుక్స్, షార్ట్ స్టోరీస్ చదవడం, ఇంకా కుకింగ్ చేయడం. ఇవి నాకు అనిపించిన కొన్ని రిలాక్సింగ్ హ్యాబిట్స్. మీకు ఏది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తూ మీ మైండ్ని రిలాక్స్ చేయగలిగే హ్యాబిట్ని డైలీ ఒక 30 minutes to 1 hour ప్లాన్ చేసుకోండి. హియర్ కమ్స్ అన్ అమేజింగ్ ఫిఫ్త్ టిప్, డ్రింక్ మోర్ వాటర్. ఫస్ట్, బెనిఫిట్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ తెలుసుకుందాం. మనకి కావాల్సినంత వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. మన బాడీలో ఉన్న వేస్ట్ ఈజీగా ఫ్లష్ అవుట్ అవుతుంది. డైజెషన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బాడీలో ఉన్న బ్లడ్ అండ్ ఆక్సిజన్ సర్క్యులేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. బ్లడ్ ప్రెషర్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లాంటివి తగ్గుతాయి. ఇంకా మన స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన డాక్టర్స్, డైటీషియన్స్,
డైలీ ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ మనలో చాలామంది ఇది లైట్గా తీసుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. వాటర్ అనేది మన బాడీకి చాలా అవసరం. కావాల్సినంత వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. అలాగే మన బాడీ పార్ట్స్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు తెలుసా, మన బాడీలో 60% ఆఫ్ వాటర్ ఉంటుంది. అలాగే మన బ్లడ్లో కూడా 90% ఆఫ్ వాటర్ ఉంటుంది. హౌ మచ్ వాటర్ టు కన్జ్యూమ్ పెర్ డే? ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ IOM సజెషన్స్ ప్రకారం పెర్ డే మనం ఎంత వాటర్ తీసుకోవచ్చు అనేది ఇక్కడ ఉన్న చార్ట్ చెప్తుంది. 4 to 8 years ఏజ్ ఉన్న వాళ్ళు 5 cups అంటే 1.2 లీటర్స్ పెర్ డే వాటర్ తీసుకోవాలి. 9 to 13 years ఏజ్ ఉన్న వాళ్ళు 7 to 8 cups అంటే 1.8 లీటర్స్ ఆఫ్ వాటర్ పెర్ డే తీసుకోవాలి. 14 to 18 years ఏజ్ ఉన్న వాళ్ళు 8 to 11 cups అంటే 2.5 లీటర్స్ పెర్ డే వాటర్ తీసుకోవాలి. 19 years అండ్ అబవ్ మెన్ 13 cups అంటే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పెర్ డే తీసుకోవాలి. 19 years అండ్ అబవ్ ఉమెన్ 9 cups అంటే 2.2 లీటర్స్ ఆఫ్ వాటర్ పెర్ డే తీసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ అయితే 10 cups అంటే 2.3 లీటర్స్ ఆఫ్ వాటర్ పెర్ డే తీసుకోవాలి. మిల్క్ ఫీడ్ ఉమెన్ అయితే 13 cups అంటే 3 లీటర్స్ ఆఫ్ వాటర్ పెర్ డే తీసుకోవాలి. ఎక్సర్సైజెస్ లేదా వర్కౌట్స్ మోర్ దాన్ 1 hour చేసేవాళ్ళు 2 నుంచి 3 cups ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. బెస్ట్ టైమ్స్ టు కన్జ్యూమ్ వాటర్. ఆఫ్టర్ వేకప్, మనం మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత 1 to 2 glasses ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎనర్జీ వస్తుంది. అలాగే మన బాడీలో ఉన్న వేస్ట్ కూడా ఈజీగా ఫ్లష్ అవుట్ అవుతుంది. బెటర్ స్లైట్ వామ్ వాటర్ తీసుకోవడం. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వర్కౌట్స్, మనం ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ చేసిన తర్వాత వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ ఎనర్జైజ్ అవుతుంది. అలాగే బాడీ స్వెట్టింగ్ అవుతుంది కాబట్టి ఫ్లూయిడ్స్ కూడా ప్రాపర్గా మెయింటైన్ అవుతాయి. బిఫోర్ ఏ మీల్, మనం లంచ్ లేదా డిన్నర్ చేసే ముందు 30 minutes బిఫోర్ వాటర్ తీసుకోవడం వల్ల మన డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బిఫోర్ స్లీప్, మనం నిద్రపోయే ముందు 1 glass ఆఫ్ వాటర్ 1 hour బిఫోర్ తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇలా మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ పెర్ డే తీసుకోవడం వల్ల మన బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది. అలాగే 1 లీటర్ వాటర్ బాటిల్ మనతో క్యారీ చేస్తూ ఎప్పుడు వాటర్ కన్జ్యూమ్ చేస్తూ ఉండడం మనకి మంచి హ్యాబిట్గా చెప్పుకోవచ్చు. పెర్ డే 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి మంచి బెనిఫిట్సే ఉంటాయి తప్ప నష్టం ఏమీ ఉండదు. ఫైనలీ, సింపుల్ 6th టిప్, ఎనఫ్ స్లీప్. మనకు కావాల్సినంత నిద్ర తీసుకోవడం వల్ల మన హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. మనం చాలా ఎనర్జెటిక్గా ఉంటాం. మన మెమరీ పవర్ ఇంక్రీజ్ అవి చాలా స్మార్ట్గా కూడా ఆలోచిస్తాం. బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. డిప్రెషన్ రిస్క్ తక్కువగా ఉంటుంది. మన బాడీలో ఉన్న సెల్స్ రిపేర్ అవి ఎనర్జెటిక్గా మారుతాయి. హార్మోనల్ బ్యాలెన్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. మనం డే అంతా చాలా యాక్టివ్గా ఉంటాం. మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే మనం చాలా హెల్తీగా కూడా తయారవుతాం. మనలో చాలామంది చేసేది సరిగ్గా నిద్రపోకపోవడం. ఎందుకంటే ఏవో ఒక వర్క్స్తో లేదా టీవీ, మొబైల్స్తో బిజీ అయిపోయి మనం నిద్రను బాగా నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ ఇంపాక్ట్ వెంటనే మనకు తెలియకపోయినా స్లోగా మన లైఫ్ స్పాన్ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే మన క్వాలిటీ స్లీప్ టైం కూడా తగ్గిపోతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్, వాటర్, ఎయిర్ ఎంత అవసరమో స్లీప్ కూడా అంతే అవసరం. స్లీప్ అంటే సింపుల్గా రెస్ట్ కండిషన్. ఒక మెషిన్ లైక్ కార్ ఆర్ బైక్ కొంచెం సేపు రన్ అయిన తర్వాత వాటికి రెస్ట్ ఎట్లా ఇస్తామో మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్కి కూడా రెస్ట్ అనేది చాలా అవసరం. బ్రెయిన్ ఫంక్షనాలిటీ కరెక్ట్గా, యాక్యురేట్గా ఉండాలి అంటే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నిద్రలో ఉన్నప్పుడు మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ రెస్ట్ స్టేట్లో ఉంటాయి. మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్ కూడా తగ్గుతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా తక్కువగా ఉంటుంది. బ్రెయిన్ కొత్త ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటుంది. బ్రెయిన్లో ఉన్న టాక్సిన్స్, వేస్ట్ రిమూవ్ అవుతాయి. నర్వ్ సెల్స్ ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవి బ్రెయిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే మన బాడీలో ఉన్న సెల్స్ రిపేర్ అవి కొత్త ఎనర్జీని రీస్టోర్ చేసుకుంటాయి. మన హార్మోనల్ బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా ఉంటూ మన ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ జనరేషన్లో మన వర్క్స్తో ఎంత బిజీగా ఉన్నా ప్రాపర్ స్లీప్ టైమింగ్స్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ద్వారా మన ఏజ్ ప్రకారం మనకి ఎంత స్లీప్ టైం అవసరం అనేది తెలుసుకుందాం. 0 to 3 months న్యూ బోర్న్ బేబీస్కి 14 to 17 hours నిద్ర అవసరం. 4 to 11 months ఇన్ఫాంట్స్కి 12 to 15 hours నిద్ర అవసరం. 1 to 2 years ఏజ్ వాళ్ళకి 11 to 14 hours నిద్ర అవసరం. 3 to 5 years ఏజ్ వాళ్ళకి 10 to 13 hours నిద్ర అవసరం. 6 to 13 years ఏజ్ వాళ్ళకి 9 to 11 hours నిద్ర అవసరం. 14 to 17 years ఏజ్ వాళ్ళకి 8 to 10 hours నిద్ర అవసరం. 18 to 25 years ఏజ్ వాళ్ళకి 7 to 9 hours నిద్ర అవసరం. 26 to 64 years ఏజ్ వాళ్ళకి
7 to 9 అవర్స్ నిద్ర అవసరం. ఫ్రెండ్స్, ఈ సింపుల్ టిప్స్ని ఫాలో అవుతూ మన లైఫ్ స్టైల్ని చాలా హెల్తీగా మార్చుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.